ఇంటి పనులు ఆగిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఆంటీ దిష్టి తీద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సమ్మ మళ్ళీ తెల్లవారుజామున 3:30కే ఉండేసి చిన్న వామిటింగ్ చేసుకున్నారు. అంగన్వాడీలో ఇచ్చే కూడా సరుకులేగా. సరే ఏంటి వీడియో తీస్తానని చెప్పి నువ్వు చేస్తున్నావు కదా పనులు. అంటే మీతో చేపిస్తుందా అంటే? నేను అంటుంది మీతో చేపిస్తుందంటే ఆమె చేయకుండా మీతో చేపిస్తుందని కాదు, నాతో చేపించాల్సింది మీతో చేపిస్తుందా అంటున్నా. ఇప్పుడే లేసామండి, లేసాం. ఆంటీ చాయ్ పెట్టించింది, చాయ్ తాగాను. టిఫిన్ చేసావు అప్పుడే? తెల్లవారుజామున 3:30కే ఉండేసి చిన్న వామిటింగ్ చేసుకుంది అనమాట. వాటర్ తాగుతుంది, వామిటింగ్ చేసుకుంటుంది. వెళ్ళిపో బ్రష్ అయిపోమా. ఏంటి మా అమ్మ డబుల్ పని అనమాట. సర్దినయి మళ్ళీ ఇంకెన్ని రోజులు సర్దుతావు, ఎంతసేపు ఉంచుతావు, రా అంటే రావు సర్దు అని చెప్పేసి ఆమెకి ఎక్కడ దోస్తే అక్కడ దూరిపేస్తుంది అనమాట. మళ్ళీ అన్ని తీసి సర్దుకుంటుందని. తెల్లవారుజామున సిరప్లు ఉంటే అవి వేసిన తర్వాత వాటర్ తాగింది. వాటర్ తాగి వెళ్ళి ఆ వాటర్ సిరప్ 2 వాన్ చేసుకుంది అనమాట. వెళ్ళి తల్లి మా అమ్మగా ఇడ్లీ తిన్నాం అనుకో, కొద్దిగా ఓపు వచ్చింది సిరప్ వేసుకుంటే. ఏమి తినకపోతే మరి వామిటింగ్ లాగా అనిపించింది. ఇడ్లీ తినేసి ఆ సిరప్ వేసుకున్నాం అనుకో ఏముండదు, అదే వామిటింగ్ అయ్యింది. కొద్దిసేపు ఆగి అలా తిప్పి తర్వాత వామిటింగ్ అయ్యిద్ది. నువ్వు నాకు చెప్తున్నావు ఏంటో, నాకు తెలుసు కదా. వెళ్ళిపో మరి, వెళ్ళి బ్రష్ చేసావు అనుకో, తినేసి సిరప్ వేసుకుంటే మళ్ళీ మామూలు క్లియర్ అయిపోతావు. మళ్ళీ ఒకసారి తడిగుడ్డతో ఒళ్ళు తుడిస్తే. రాత్రి తెల్లవారుజామున మళ్ళీ తడిగుడ్డ వేసి ఒళ్ళు తుడిచిన తర్వాత అప్పుడు కొద్దిగా సెట్ అయిందనమాట. లక్కీ హాయ్ చెప్పమా. చెప్పవా? సరేలే. నాకున్న తెలివితేటలు పరిజ్ఞానం నేను చేయగలిగినంత తక్కువలో ఏంటి వీడియో తీస్తానని చెప్పి నువ్వు చేస్తున్నావు కదా పనులు. పొరపాటు చేసావు, ఒక్కసారి పొరపాటు చేసావు. లే అండి, చేసుకుంటే నేనే వచ్చి వీడియో తీస్తున్నా. ఓకేనా? నువ్వు చెప్పమన్నట్టు చెప్పా. సరే నేను వెళ్ళి దోశ పిండి తీసుకొస్తాను ఇప్పటికి. సరే నేను వెళ్ళి తీసుకొని వస్తా దోశ పిండి. ఇంకో ఇది కూడా కౌంటర్ టాప్ అంతా ఇదంతా క్లీన్ చేసేసేయండి. కొత్త నుంచి పాతి పడేసి. షాప్కి వెళ్తున్నామండి. ఇంకా లమ్మ వచ్చిందిగా, ఇంకా నాకు కూడా తిరిగిద్ది, ఇంకా నా చుట్టూ తిరిగిద్ది జోరిలాగా అని. వెళ్ళొచ్చేసామండి, వెళ్ళొచ్చాము. ఏం చేస్తున్నావే? సబ్జా గింజలు అనిపోస్తున్నావా? అలాగే నాకు కొద్దిగా చాయ్ పెట్టవే. చూసారుగా అంగన్వాడికి వెళ్ళి సరుకులు కూడా తీసుకొని వచ్చాం. దోసపిండి సరుకులు ఇవన్నీ తీసుకొని వచ్చాం. సరుకులు కాదు అదేంటి, అంగన్వాడిలో ఇచ్చే కూడా సరుకులేగా. సరుకులు ఎప్పటిలాగే నేనే చట్నీ పెట్టాను. ఇదిగోండి అను అట్లేస్తుంది, మా అత్తమ్మ తింటుంది, ఇంసమ్మ తింటుంది, లక్కీగాడు ఆడుతున్నాడు. చాలా టైం అయిపోయింది. ఐ లవ్ యూ అట్టేసింది. ఇదిగోండి ఐ లవ్ యూ అట్టు సరిగ్గా చూపించుతండి. ఇదిగోండి ఐ లవ్ యూ అట్టు. వాళ్ళు అమ్మేసింది ఆమెకు ప్రేమగా. ఏది అవునా? ఇంకా బయటకు వెళ్ళే పనులు చాలా ఉన్నాయి. ఇక బయట తిరిగి చేయాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి. ఎంత త్వరగా చేద్దామన్నా కానీ ఏదో ఒక రీజన్ వల్ల లేట్ అయిపోతుంది.
అంటే ఏం మాట్లాడు, అవునా కదా? సినిమాకి వెళ్దాం అంటుంది, పార్క్కి వెళ్దాం ఇలా అంటుంది అని అందాం అనుకునే లోపు చూసేసింది కాబట్టి అదేం లేదండి. చాలా పనులు పెండింగ్ పడిపోయినాయి అండి. చాలా పిండి బయట తెచ్చాము, చెప్పాను, చూపించాను. సర్లే అట్లు పురాణం వద్దులే ఇందులో, అసలు ఇప్పటికీ బోల్డ్ నెట్లు అయిపోయినాయి ఇందులో. ఇంటికి దిష్టి కట్టడానికి కావాల్సినవి తీసుకోవడానికి విజయవాడ 1 టౌన్కి వచ్చామండి ఇక్కడ. సో అదే మీకు చూపిస్తున్నాము. ఇంటి పనులు ఆగిపోతున్నాయి కదా, అందుకని చెప్పేసి ఆంటీ దిష్టి తీద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. సో నిన్న ప్రిన్సీ వాళ్ళకి దిష్టి తీసింది చెప్పారు కదా, సో దిష్టి తీసింది పెట్టకూడదన్నా, సారీ దిష్టి తీసింది వేరే వాళ్ళు చూడకూడదు ఇలా చెప్పేసి అన్నారు. అందుకని చెప్పేసి ఇదిగోండి టేబుల్ రెడీ చేశాను. జమ్ము ఇదంతా సరే, ఇప్పుడు అను అయితే ఉండదు, వెళ్ళిపోద్ది తను కూడా కిందకి, ఎందుకంటే ఎవరు చూడకూడదు అని అంటున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళిపోతాను. వీడియో ఏం తీనది రెడీ చేస్తున్నారు. ఏదో చెప్దాం అనుకున్నా. బావా సింక్ అయింది చూసావా? మీరు ఇక్కడ పని చేస్తుంటే బ్యాక్గ్రౌండ్లో మంత్రాలు వస్తున్నాయి, వింటున్నావా? భయాలు కూడా చెప్తున్నారు. అంతే శుభ శకునం. ఎవరు ఎన్ని పూజలు చేసినా కానీ జరిగేది జరగక మాందో. కానివ్వండి కానివ్వండి, మొక్కోండి మొక్కోండి, ఇంకా దేవుడు గట్టిగా మొక్కోండి. మీ కర్మకాలు ఇది కంప్లీట్ అయ్యిందో ఇక మీ ఏడుపులే మాకు ఆశీర్వాదాలు. ఆడంటాడు సావా, నేనే రాజు నేనే మంత్రిలో, మీ కర్మ కాలి నేను గనక సీఎం అయ్యానే అనుకో, ఇక మీకు జోలపట్టాలండవు డైరెక్ట్. ఎతుకుతున్నానండి పొద్దు నుంచి, కటింగ్ పేరు కనపడతలా, ఎతికినట్టే ఉన్నాను. చాలా పనులు అయిపోయినాయి. కొత్తగా కొందామంటే 250 రూపాయలు అది. సరిపోయింది. ఉన్నది మాకు ఇచ్చిర్రు, నేను కొన్నానండి, మీకు ఇచ్చి నేను కొత్తగా కొనుక్కున్నా. సో అది ఇదిగో రెడీ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఆ వీడియో పెట్టేస్తా కదా, మొన్న తీసిన వీడియో అది. సో ఇంక ఇప్పుడు చూపించిన ఏం కాదుగా, ఆ వీడియో ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే ధైర్యంగా చూపిస్తానులేండి. ఇదిగోండి ఈ పెయింట్ లైన్ ఏం నేను రేపు ఒక వీడియో పోస్ట్ చేస్తా. అంటే ఇది నేను తీసింది ఎప్పుడు, ఏ రోజు, ఇవాళ శనివారం ఇది. సో శనివారం వరకు ఇగో పెయింట్ లైన్, గ్రీన్ గ్రాస్ వేసా, మ్యాట్, సాపలు కొద్దిగా చుట్టాలి, టేబుల్ ఇది అంటే తప్పకుండా అంటే ఇది వచ్చేసి నాకు అసలు కుదరట్లా లే నువ్వులే చల్లే ఎందుకు ఇంకంత. ఇదేమో అన్ను కుకింగ్కి సంబంధించిన టేబుల్ అనమాట. అంటే ముగ్గులు వేస్తున్నారు. ఇంక ఈ సైడ్ కట్టన్ వచ్చింది అనమాట. వస్తాయండి, వస్తాయి మామూలుగా రావు, వేరే లెవెల్లో వస్తాయి. సూపర్గా ఉంటాయి. మీకు ఆ సెటప్లో తీస్తాను, తీయండి అంటే ఇది అలా అంటే. చూస్తున్నారండి ఇల్లు ఎలా ఉందో, లుక్ ఎలా ఉంది. ఆంటీ దిష్టి తీస్తున్నారు. మీరు మా ఫ్యామిలీ మెంబర్స్ కదా చూడొచ్చు అని చెప్పేసి చూపిస్తున్నాను. చూడండి ఇదంతా జమ్ము అన్నమాట. పైకి ఎక్కాల జమ్ము, కొద్దిగా తడిగా ఉంది, అది ఆరాకి ఎక్కిద్దామని చెప్పి ఆపా. ఒక్కనే కదండి, సెట్ అవ్వదు. కొద్ది కూల్గా నిదానంగా చేసుకోవాలి, లేకపోతే పట్టాలు జరుగుతాయి. స్టూల్ ఏమన్నా అంటే ఎలా అనిపించిందండి? బ్యాక్గ్రౌండ్లో బాగుందా? బాగా అనిపించిందా? నాకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉందన్నమాట ఆ ఇల్లు. అది కొంచెం డెకరేషన్ వచ్చింది, డబ్బులు ఎక్కువ ఖర్చు అవ్వకూడదుగా అని చెప్పేసి ఆగుతున్నాను. అదే సొంత ఇల్లు సొంత ఇంటికి అయితే కనుక పోతే పోయినాయి, 1000 రూపాయలు అప్పు చేసైనా సరే భయంకరంగా చేసేవాడిని.
కొబ్బరికాయ కొడతారంటే నాకున్న తెలివితేటలు పరిజ్ఞానం నేను చేయగలిగినంత తక్కువలో ఎంతైతే చేయగలనో అంత చేస్తున్నానండి. అది అందుకే ఇంత లేట్ అవుతుంది. నేను అసలు అనుకుంది 3 నుంచి 4 డేస్లో కంప్లీట్ చేసేద్దాం సింపుల్గా అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ ఇల్లు చేస్తూ ఉంటే ఆ లుక్కి ఇంకా నీట్గా చేయాలి, తక్కువలో చేయాలి, ఇంకా బాగా చేయాలి, స్టాండర్డ్గా చేస్తున్నా కదా. లేకపోతే అసలు నాకు ఇన్ని రోజులు పట్టేది కాదు, ఇంత టైం అస్సలు తీసుకునేవాడిని కాదు. హడావుడిగా చేసేవాడిని. నేను ప్రతి చిన్నదాన్ని కూడా చాలా జాగ్రత్తగా నీట్గా చేయాలి అనుకునే మనిషిని అనమాట. అంటే ఫినిషింగ్ నీట్గా ఉండాలి, క్లారిటీగా నీట్గా ఉండాలి. ఇప్పుడు నేను ఉపయోగించిన ఈ టైం కానీ ఈ ఐటెం కానీ నాకు మళ్ళీ ఉపయోగపడాలి. ఒకవేళ నేను తీసేయాలి, ఇది వేరే చోట నాకు ఉపయోగపడేటట్టుగా నేను ప్లాన్ చేసుకుంటాను. సో ఇప్పుడు నేను ఈ పని చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే నేను ఈ పని చేశానో ఈ వర్క్ అనే ప్రాసెస్ మొత్తం నాకు నెక్స్ట్ టైం ఏదైనా చేసేటప్పుడు దానికి యూజ్ అవ్వాలన్నమాట. సో అలా మైండ్లోకి ఎక్కించుకొని ఒక ప్లాన్గా ఒక థియరీ ప్రకారం చేస్తా. కొద్దిగా ఇబ్బంది అయితే తీసేస్తా, అడ్జస్ట్ అవ్వను, వేరేది వేస్తా. అది సెట్ అవ్వకపోతే తీసేస్తా, అంతేగాని అడ్జస్ట్ అయ్యి మట్టుకు ఉంచుకోను. సో అందుకని చెప్పేసి చిన్న చిన్న మార్పులు చేర్పులు ఉన్నా ఎక్కడ ఏ ఒక్క కర్ర దగ్గర కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వటం అంటే లుక్ వైజ్ బాగోదు, ఇది వద్దు, కాస్ట్ ఎక్కువ ఇది అనుకుంటేనే ఆగుతానే తప్ప, లేదు పని మనం కొద్దిగా చేస్తే బాగా వచ్చిద్ది అని అనుకుంటే ఎందుకు అంత చాకిరీ అని చేయను. ఇంకొద్దిగా బాగా చేయడానికి ట్రై చేస్తాను. కానీ పని ఎంతైనా సరే చేస్తా, ఖర్చు ఎంతైనా పెట్టాను. సో అందుకని చెప్పి లేట్ అవుతుంది ఆ ఫినిషింగ్ కోసం. సో అది ఎందుకు ఆగాను అంటే పక్కనే జమ్ము ఉంది కదా, ఆరిన తర్వాత వెళ్దాం అని చెప్పేసి ఆగాను. సో అది నా సొంత ఇల్లు అయితే ఎంత బాగుండేదండి. ఇదే నా సొంత ఇల్లు అయితే కనుక ఇంకో లెవెల్లో సెట్ చేసేవాడిని, వేరే లెవెల్లో ఉండేది. ఇంకొక లెవెల్ అంటే ఇంకొక లెవెల్. సో అది ఇప్పటికైనా ఇదేం తక్కువదేం కాదు, చాలా తక్కువ బడ్జెట్లో సూపర్గా వచ్చింది. ఏదో పైన పటారం లోన లటారం, ఏదో కొట్టామంటే కొట్టాం, కట్టామంటే కట్టాం, పెట్టామంటే పెట్టామన్న కాదు. రేపు ఎండాకాలం అయిపోయి వానాకాలం వచ్చి తుఫాన్ వచ్చినా కానీ ఇల్లు చెక్కు చెదరకూడదు, కొంచెం కూడా కదలకూడదు. అలా ప్లాన్ చేశాను, అంత సెట్ చేశాను. కింద సరిగ్గా సపోర్ట్ లేదుగా, ఎలాగిద్ది ఏంటి అని చెప్పేసి అనుకుంటారు. చూడండి వానాకాలంలో ఇందులోనే ఉండి వీడియోస్ పెడతాను. చికెన్ కాల్చడాలన్నా ఇయ్యని డిఫరెంట్ వీడియోస్ అన్నీ డిఫరెంట్ వేరే లెవెల్లోనే తీస్తాను వీడియోస్. పిచ్చి వీడియోస్ అలాగేం పెట్టను. చూస్తారు కదా, చూసి అన్న నిజంగా ఇప్పుడు అయితే వస్తున్నాయి కామెంట్లు, దానికి 100 రెట్లు మీరు నన్ను మెచ్చుకుంటూ పెడతారు కామెంట్లు. సూపర్ ఉంటాయి అన్న. ఇప్పటికే చాలామంది పెడతారు, అన్న నీ వీడియోస్ వేరే లెవెల్ అన్న, మీ వీడియోస్ చాలా బాగుంటాయి, ఏంటి దోమలా చాలా బాగుంటాయి అన్న అని చెప్పేసి పెడతారు. ఇక చూసిన తర్వాత ఒక 10 నిమిషాలు పావుగంట వావ్ అని అనుకునే సాటిస్ఫాక్షన్ మీకు ఖచ్చితంగా ఉండేలాగే వీడియోస్ తీస్తానన్నమాట నేను. సో అది నా గ్యారంటీ అనమాట. మీకు 1% కూడా బోర్ కొట్టనీయకుండా మంచి వీడియోస్ తీస్తాను, మంచిగా పోస్ట్ చేస్తాను, చాలా బాగా తీస్తా, చాలా బాగుంటాయి. కింద అంటారా మా రెగ్యులర్గా మేము పెట్టే వ్లాగ్స్ అవి కామన్ అనమాట కింద తీసేది. కానీ ఈ ఇంటికి తగ్గట్టుగా వేరే లెవెల్లో వీడియోస్ అనేది ఖచ్చితంగా పెడతాను, ఓకేనా? సో ఇది నా మాట, ఖచ్చితంగా ది బెస్ట్ వీడియోస్. నాకు యూట్యూబ్లోంచి నెలకొచ్చే ఇన్కమ్ కాదండి, యూట్యూబ్లో నేను నిలబడిపోవాలి. నేను మా ఆవిడ ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కరు పలకరించాలి. యూట్యూబ్లో పలానోడు అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఈ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ 2 లక్షల మంది కాదు, వీడియో బాగుంటుంది అని ఆ నెంబర్ కూడా పలానా నెంబర్ దగ్గర ఆగిపోవాలని నేను అనుకోవట్లేదు. అది వేరే లెవెల్లోనే ఉండాలి. సో దానికోసం ఎంతైనా కష్టపడతా. ఇప్పుడున్న ఈ రోజుల్లో యూట్యూబ్లో నిలబడటం చాలా కష్టం అండి. కరోనా తర్వాత కరోనా ముందు చాలా తేడా ఉంది యూట్యూబ్లో. కరోనా తర్వాత యూట్యూబ్లో నిలబడాలి అంటే జేజమ్మల దిగి రావాలి, అలా అయిపోయింది పొజిషన్. కొన్ని లక్షల ఛానళ్ళు సర్లేండి తర్వాత వేగాని. సో దిష్టి తీయటం కర్పూరం కొండ ఎక్కడం అయిపోయింది. సో ఇక బయలుదేరుతున్నాను కిందకి, వేరే పనులు ఉన్నాయి. వెళ్ళి ఒకవేళ నేనంటూ ఇల్లు వేస్తే కనుక ఇలాగ సపరేట్గా ఒక ఇల్లు వేస్తానండి. నేను సొంత ఇల్లు కట్టుకుంటే గనక సొంత ఇల్లు వేరే లెవెల్లో ఉండేటట్టు, కానీ ఇలాగా అంటే హై రేంజ్ కాదండి, మన మనసుకు నచ్చినట్టుగా మనస్ఫూర్తిగా అలా కట్టుకుంటా, బాగా కట్టుకుంటా. చిన్నప్పటి నుంచి సొంత ఇంటి కళ ఉంది,
సరే బాయ్.